అందరికీ నమస్తే. ఈరోజు పసుపు మొక్కలు చూడండి, గ్రోత్ అయింది. 2 నెలలు అయిందండి నాటి. 2 నెలలు, దాదాపు 3 నెలలు వస్తుంది. 3 నెలల తర్వాత ఇలా ఒక్కొక్కటి మొలకెత్తి ఈ స్టేజ్కి వచ్చిందండి. ఇవన్నీ చూడండి, 6 టబ్బుల్లో 8 టబ్బుల్లో పెట్టాను. సంవత్సరం వరకు నాకు పసుపు పంట వస్తుంది. ఇది 9 నెలల పంట అండి. ఇది 9 నెలల వరకు, 9 నెలలు వస్తే తప్ప రెడీ అవుతుంది అనమాట. అదేండి, ఈ టబ్బులు ఎంత గ్రోత్ అయ్యి ఇప్పుడు ఈ విధంగా ఉందన్నమాట. పసుపు ఇంతవరకు పెరిగింది. 3 నెలల్లో ఈ విధంగా గ్రోత్ అయిందనమాట. 1 నెల వరకు అసలు ఏం కనపడదు. 2 నెలల తర్వాత కొద్దిగా లోపల నుంచి వేర్లు వచ్చి చిగురిస్తూ మొలకలు వస్తాయి. తర్వాత కొద్దిగా వచ్చి 3 నెలలకు ఇలా ఈ స్టేజ్లో వస్తుందన్నమాట. చూడండి, మొత్తము 1 2 3 4 5 6 7 8 9 టబ్బులు అండి. ఈ 9 టబ్బులు నాకు సంవత్సరం వరకు వస్తుంది. అంటే బయట పసుపు వాడను, ఇదే పసుపు. తర్వాత హార్వెస్టింగ్ అప్పుడు లాస్ట్ ఇయర్ కూడా చూపించాను నేను, ఈసారి కూడా చూపిస్తాను హార్వెస్టింగ్. కానీ ఇంకా 6 నెలలు ఉందన్నమాట. 3 నెలలు అయిపోయింది. ఇది మొత్తం 9 నెలల పంట కాబట్టి చూడండి, ఈ విధంగా గ్రోత్ అయ్యింది పసుపు. ఇందులో ఎప్పుడు అవుతుంది. కొద్దిగా లేట్ నాటినాను ఇందులో, అని కొద్దిగా లేట్ వచ్చింది. ఇది కూడా 1 నెలలో మొత్తం వచ్చేస్తుందండి. టబ్ నిండుకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా పచ్చగా. ఇది పసుపు పంట, టెర్రస్ గార్డెన్ది పసుపు పంట అన్నమాట. చిన్ని పసుపు పంట. అండి, ఇది క్యాప్సికము మొన్న 3 కోసేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కోస్తున్నాను అన్నమాట. చూడండి, లాంగ్ బీన్స్ ఇలా వస్తాయండి. వచ్చింది మొన్న 15 రోజుల క్రితం కోసాను కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇంకొక 4 రోజుల తర్వాత కోస్తాను మళ్ళీ. ఇంకొంచెం బాగా ఇది వస్తుంది. ఇదంతా చూడండి, ఇలా ఎక్కువగా వస్తాయండి ఇవి. చూడండి, ఇటువైపు అంతా ఉంది. ఇక్కడ చూడండి, సరే ఇలా వేలాడుతూ ఉంటాయి పొడుగుగా. ఇది అలసందలు హైబ్రిడ్ అనుకుంటాను, లాంగ్ బీన్స్ అంటారు దీన్ని. చూడండి, ఇక్కడ కూడా లాంగ్ బీన్స్ ఇలాగే వేలాడుతూ ఉంటాయండి. ఇంకొక 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత కోస్తాను అనమాట, హార్వెస్టింగ్ చేస్తాను. ఇవి చూడండి, ఇలా పొడుగుగా వస్తాయి. ఇవి ములక్కాళ్ళు కూడా వేలాడుతుండండి, సన్నగా తయారవుతాయి. ఈ చిన్న చెట్టు అనమాట, కుండీలో నాటింది ఇది అవుతుంది. ఇది అవకాడో అండి. అవకాడో చెట్టు ఇంకా క్రాప్ రాలేదు, నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.